నా ప్రభువు శిక్షించడంలో సంతోషించేవాడు కాదు, మరి క్షమించడంలో సంతోషించేవాడు. ఆ క్షమించడంలో సంతోషించే దేవుడు ఆనాడు ఆదామును అవ్వను ఒక అవకాశం ఇచ్చాడు. తినవద్దు అన్న పండు మీరు తిన్నారా? అప్పుడు ఆదాము ఏం చేయాలి, అవ్వ ఏం చేయాలి? అయ్యా నిజమే, బుద్ధి గడ్డి తిని నిజంగానే ఆ పండు తిన్నావు, నువ్వు వద్దన్నా మేము తిన్నాం. ఆ తిన్న తర్వాత మాకు అర్థమైంది ఎంత తప్పు చేశామో. కానీ ఇప్పుడు ఒకే ఒక్క నమ్మకం ఏమిటంటే, నువ్వు ఎంత ఆపినైనా ఎన్ని తప్పు చేసినా క్షమించే దేవుడు అని మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నావు. మమ్మల్ని క్షమిస్తావా అని ఆనాడు ఆదాము అవ్వ అడిగినట్లయితే ప్రపంచ చరిత్ర చాలా డిఫరెంట్గా ఉండేది, చాలా అద్భుతంగా ఉండేది. కానీ దేవుడు వారికి ఒక అవకాశం ఇచ్చాడు, వారి తప్పును ఒప్పుకుంటారేమో అని చెప్పి. మీరు బైబిల్లో ఎక్కడైనా చూడండి, ఎవరినైనా దేవుడు శిక్షించే ముందు ఒక అవకాశం ఇచ్చాడు. ఎవరినైనా చూడండి. దావీదు పాపము చేసినప్పుడు, వ్యభిచారం చేసినప్పుడు నాతాను పంపించి ఒక అవకాశం ఇచ్చాడు. శిక్షించే ముందు దేవుడు దావీదుకు ఒక అవకాశం ఇచ్చాడు. దేనికి? తప్పు తెలుసుకుంటాడేమో, ఒప్పుకుంటాడేమో. దావీదు ఒప్పుకున్నాడు, నేనే ఆ మనిషిని, నేనే ఆ దుర్మార్గుణ్ణి, అయ్యో నా దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను. ఆ క్షమాపణ దావీదు మీదకు రావాల్సిన తీవ్రమైన శిక్ష నుండి తప్పించింది. యోనా దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఎవరి ద్వారా? ఆ ఓడలో ప్రయాణం చేసేటటువంటి నావికుల ద్వారా, ఆ చీటీ ద్వారా. ఆ రోజు యోనాకు అర్థమైపోయింది, నేను చేసిన తప్పు, నేను చేసినటువంటి తీసుకున్న ఈ తప్పుడు నిర్ణయము దేవుడు చూసేశాడు. కాబట్టే ఈ ప్రళయము, కాబట్టే ఈ తుఫాను, కాబట్టే ఈ ప్రమాదము. అర్థమైపోయింది, ఒప్పేసుకున్నాడు. తప్పు ఒప్పుకున్న యోనా మరలా వాడబడ్డాడు, నినివే ప్రాంతానికి పంపించబడ్డాడు. తప్పును ఒప్పుకున్న దావీదు క్షమించబడ్డాడు, రాజుగా కొనసాగించబడ్డాడు. తప్పును ఒప్పుకోకుండా కప్పుకునే ప్రయత్నం చేసిన సౌలు శిక్షించబడ్డాడు. ఆఖరికి తన ప్రాణాలు తానే తీసేసుకోవాల్సి వచ్చింది. నా ప్రభు ఎవరినైనా శిక్షించటంలో సంతోషించేవాడు కాదు, కానీ క్షమించటంలో సంతోషించేవాడు.